హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే నిరుద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగాల జాతర క్యాలెండర్ వచ్చేసింది అంటూ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటూ ఉంది గవర్నమెంట్. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేశారు. దీంతో అధికారులు శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఏపీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తులు జరుగుతూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగాల వివరాలు లెక్కలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేస్తూ ఉన్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే డిఎస్సి 2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త. శాఖల వారీగా ఖాళీలు కాగా ఎప్పటి వరకు 157 విభాగాలు మంజూరు పోస్టులతో పాటు ఖాళీల వివరాలను కూడా నిర్ధారించారు. దాదాపు 99,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీలు లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు. ఈ శాఖల్లోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552గా తేల్చారు. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలలో 7,000 పోస్టులు ఖాళీగా ఉండగా యూనివర్సిటీలో 3,000కు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టింది. కాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీలు సుమారు 23,000కు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలుండగా వీటిలో డిఆర్ పోస్టులు 2,400 ఉన్నాయి. పంచాయతీ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఖాళీలపైన అధికారికంగా స్పష్టన వచ్చిన తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసి గాని ఉగాది నాడు అధికారికంగా విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి.